వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులుల సందడి. తెలంగాణ ఏపీ విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తీరు సరిగా లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక తరలింపు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100% రాయితీ లేదా ఉచిత విద్య కల్పించాలనే డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రాత్రి వేళల్లో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ఘటనపై ఓ కాంగ్రెస్ నాయకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. బెదిరింపుల కారణంగా విధులు నిర్వహించడం కష్టంగా మారుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. మీటింగ్ టెస్ట్ చేద్దామన్నా బరాబర్ రికార్డ్ నాకు ఉంది. ఏమని చెప్తానో చేస్తానో చేపిస్తానో నీకు సంగతి ఏందో నీకు చాలా ఉండాల్సింది. కానీ ఎవరు బలిసిన ఏం మాట్లాడుతున్నాను ఎట్లా మాట్లాడుతున్నాను ఎట్లా మాట్లాడుతున్నాను తాగి అది చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. మీటింగ్ టెస్ట్ చేద్దాం. నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. నువ్వు ఎవరు అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వెవరే నా పోలీస్ స్టేషన్ ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు పోతారు. సరే సరే మంచిది, నువ్వు చేపి పోను నేను చేపిస్తా పోను. సరే మంచిది, నువ్వు అట్లా వస్తాను నేను అట్లనే వస్తాను. ఇది తాతగారి కాదు, మీ అమ్మమ్మ తాత ముత్తాత నీది ఒళ్ళే పగులుతుంది చెప్తున్నా. మరి చెప్తున్నా హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అశోక్ నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న యువతను ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన దృశ్యాలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సిరిసిల్ల పాలకుర్తి మండల కేంద్రంలోని మాంగళ్య గార్డెన్ లో వ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సమావేశం నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు కస్టమర్లతో కలిసి కంపెనీ లోగోను ఆ సంస్థ సిఎండి తిప్పరి సైదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కస్టమర్లను ఉద్దేశించి మాట్లాడారు. వ్యూలా ట్రేడర్స్ కంపెనీలో 6 రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డైరెక్టర్ తయారీదారి దగ్గర నుండి కొనుగోలు చేసి కస్టమర్లకు అందించడమే కంపెనీ ముఖ్య ఉద్దేశమన్నారు. కంపెనీ లాభాల్లో కస్టమర్లకు వాటా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి పట్టణ వార్డు సభ్యులు, సంస్థ ప్రతినిధులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ యొక్క లోగోని కనిపించిందండి, అర్థమైందండి. మన కాన్సెప్ట్ ఒక 7,000 రూపాయలతో కస్టమరు ఒక ప్రోడక్ట్ కొంటాడు మన దగ్గర. ఏ ప్రోడక్ట్ ఉంటుంది మన దగ్గర? ఒకటి హెయిర్ బాల్ ప్రోడక్ట్. హెయిర్ బాల్ ఆయుర్వేదం మూలికలతో తయారైంది, పళ్ళ రసాలతో తయారైంది, సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ లాంటి. రెండో ఐటమ్ కిరాణం. కిరాణం తెలుసా అండి ఎవరికన్నా? ఇవాళ వాడుకోవాలి. మన కంపెనీలో కూడా అన్ని రకాల ఐటమ్ ఉంటాయి. కిరాణం, పప్పులు, ఉప్పులు, బియ్యం, సబ్బులు, చింతపండు అన్నీ ఉంటాయి. గుర్తుంచుకోండి, ఒకటి నుండి ఒకటి ఏదనేది లేదు. అలాంటి కిరాణము ఒక ప్రోడక్ట్. రాగంటే తెలుసా? దుస్తులు. మన తెలుగు భాషలో దుస్తులు. ఇప్పటికి 3 ప్రోడక్ట్ అయింది. ఒకటి దుస్తులు. హోమ్ నీడ్స్. 4వ ప్రోడక్ట్ ఏంటండి? హోమ్ నీడ్స్ అంటే హోమ్ అప్లయన్స్. ఇంటికి కావాల్సిన గృహ పనికిరాలు. గృహ పనికిరాలంటే మీ ఇంట్లోకి టీవీ కావాలన్నా, మిక్సీ కావాలన్నా, వాషింగ్ మిషన్ కావాలన్నా, ఎనీ ఐటమ్, ఎనీ బ్రాండ్, అంటే ఏ రకమైన బ్రాండ్ మీరు కోరుకున్నా సరే ఒకటి నుండి ఒకటి లేదనేది లేదు. మన కంపెనీ ద్వారా ప్రజలందరికీ దొరుకుతుంది. ఎన్ని అవసరమైనా కాదండి. తర్వాత 5వ ప్రోడక్ట్ వెండి. వెండి అంటే సిల్వర్. 6వ ప్రోడక్ట్ బంగారము. ఏమండి? బంగారము. ఎన్నైనా ఇప్పటికీ 6 రకాల ప్రోడక్ట్ అయింది. అయితే మనం అనుకుంటాం ఈ 6 రకాల ప్రోడక్ట్ కూడా సాధారణంగా బయట కొనాలంటే, బట్టలు కొనాలంటే ఒక షాప్ ఉంటుంది, హోమ్ నీడ్స్ కొనాలంటే ఇంకో షాప్ ఉంటుంది, బంగారం కొనాలంటే ఇంకో షాప్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనాలంటే ఇంకో షాప్ ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి కదండి. మరి మన వ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ 6 షాపులలో కొనే సామాన్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. కంపెనీ ఉద్దేశం ఏంటంటే కింద సేల్స్ రిప్రజెంటేటివ్ పెట్టారు. సార్ మీరు డబ్బు కట్టండి, డబ్బు వస్తుంది. ఏమండి? మీకు డబ్బులు వస్తాయి. 1,00,000 రూపాయలు కట్టండి, డబ్బులు వస్తాయి. ఇదండి కాన్సెప్ట్. కంపెనీలు ఎక్కడైనా డబ్బులు కట్టండి, డబ్బులు ఇస్తామని చెప్పాము మేము. నెలకి 7 లక్షల చొప్పున 20 నెలల్లో కోటిన్నర తీసుకునే వాళ్ళు అదేమో చెప్తున్నారు. కొత్తగా చేరి నెలకి 10,000 చొప్పున 20 నెలల్లో 2 లక్షలు తీసుకునే వాళ్ళు అదే చెప్తున్నారు. ఏమి అనుభవం, ఏమి డైరెక్ట్ సేల్స్ బిజినెస్ అంటారు. అంటే మనం అమ్మే వస్తువులు ఎక్కడైతే తయారవుతున్నాయో ఆ తయారుదారుడి దగ్గర నుంచి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ మన కంపెనీకి అందుతాయి. గుర్తుంచుకోండి, మన కంపెనీకి అందుతాయి. అందడం ద్వారా 4 చేతులు మారుతాయి కదండి. ఫస్ట్ తయారుదారు దగ్గర నుంచి మెయిన్ డీలర్ కొంటాడు, ఆ డీలర్ నుంచి ఇంకో డీలర్ కొంటాడు, తర్వాత హోల్సేలర్ కొంటాడు, హోల్సేలర్ నుంచి రిటైల్ అమ్ముకునే వ్యక్తి కొంటాడు, రిటైలర్ దగ్గర నుంచి మనకు వస్తాయి వస్తువులు.
ప్రతి ఒక్క వ్యక్తి ఒక 5% ఆదాయం తీసుకుంటాడు కదా దాని మీద. కొంతమంది 5% తీసుకున్నా కానీ కింద కస్టమర్ దగ్గరికి వచ్చేవారు కదా మనకి 20 రూపాయలు పడ్డ సొమ్ము 100 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల కస్టమర్కే లాస్ తప్ప ఈ మధ్యవర్తులంతా తరైన ఫాయిదా తీసుకుంటారు. మన కంపెనీకి జనగామ జిల్లా పాలకుర్తిలో ఆర్టీఓ శ్వేతారెడ్డి ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 10 బస్సులను పరిశీలించగా నిబంధనలు ఉల్లంఘించిన 2 బస్సులకు జరిమానా విధించారు. ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ లేకుండా లేదా ఓవర్లోడ్ తో నడిచే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు విద్యా సంస్థల యాజమాన్యాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు కూడా నిబంధనలు పాటించే వాహనాల్లోనే పిల్లలను పంపించాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కర్నూల్ ఆవాజ్ ఉర్దూ న్యూస్ ఛానల్ యాజమాని షేక్ మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు కర్ణాటక మంత్రి యుటి ఖాదర్ ఫరీద్, ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు ప్రారంభించారు. జర్నలిస్టులు కర్ణాటక మంత్రికి బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే చాలా ఛానళ్ళు ఉన్నాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో తెలుగు ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో యూట్యూబ్లు ఉన్నాయి. కానీ అన్నిట్లో ఎలాగ తయారైపోయిందంటే అన్ని వార్తలు ఒక కలగుర గుంపుగా చూపించుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇండియాలోనే మైనార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మైనార్టీలు అంటేనే బిలో ప్రాపర్టీ కింద పేదరికంలో ఉన్నారు.
ఇలాంటి పేదరికంలో ఉండే ముస్లింలని అభివృద్ధి చేయాలని ఇప్పటివరకు గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ వాటి వల్ల స్పందన అనేది శూన్యం అనిపించింది. సో అలా కాకుండా మనము ఒక వారధిగా కూర్చొని మన మైనార్టీ ప్రజలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కల్పించాలా అనే ఎయిమ్తో ఆవాజ్ టీవీని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఆవాజ్ టీవీకి మన రాష్ట్ర మంత్రివర్యులు, అదేవిధంగా పక్క రాష్ట్రం కర్ణాటక మంత్రివర్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆవాజ్ ఎజెండా ఏమంటే ఎన్నో బెనిఫిట్స్ అన్ని కులాలకి అన్ని మతాలకు వర్తిస్తున్నాయి, కానీ మైనార్టీల వైపు చిన్న చూపు చూస్తున్నారు. ఆ చిన్న చూపు ఎందుకు? భారతదేశంలోనే ఎప్పటి నుంచో పుట్టి పెరిగిన ముస్లింసే ఇక్కడ స్థిరపడినారు. బయట నుంచి ఎవరో వచ్చారంటే కొంతమంది చొరబాటుదారులు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉండాలనేది దాన్ని ఐడెంటిఫై చేయాల్సింది ప్రభుత్వం పని. అలాగని ప్రతి ముస్లిం పైన ఇలాంటి మరకలు రుద్దడం సరైన పద్ధతి కాదు. కానీ అందరూ ముస్లిమ్స్ ఉండారు అనే ధ్యేయంతో దీన్ని తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ ఆవాజ్ టీవీని ప్రారంభించాం. అతి ముఖ్యంగా ఏమంటే స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అమరులు వీరులైనారు. వాళ్ళలో ఎక్కువ శాతం మైనార్టీలే ఉండాలనే విషయాన్ని కూడా ఈరోజు మన ప్రపంచంలో ఎవరికి తెలియని పరిస్థితిలో మన ముస్లింలే ఉన్నారు. సో వాళ్ళందరికీ తెలియపరచాలా. ముస్లింలు అంటే దేశద్రోహులు కాదు, ముస్లింలు అంటే టెర్రరిస్టులు కాదు, ముస్లింలు కూడా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉండాలనే విషయాన్ని మనం తెలియపరచాలంటే ఈ మీడియా ముఖంగానే మనం తెలియజేయబడతాం. కాబట్టి ఏదో మీడియాలో మనం పోయి చూపించినంత మాత్రం అది అంత ఎస్టాబ్లిష్ కాదు. సో సొంతంగా మనం ఈ సర్వీస్ చేయాలా అనే ఉద్దేశంతో ఆవాజ్ టీవీని ప్రారంభించాం. 2 ప్రభుత్వ పథకాలు ఇంతవరకు లబ్ధి ఎంతమంది ముస్లింలు పొందారు, ఎంతమంది పొందట్లేదు, అది కూడా శూన్యంలోనే ఉంది. 10% ముస్లింలు కూడా ఎక్కడ లబ్ధి పొందినా దాఖలాలు కనిపించట్లేదు. సో ఆ లబ్ధి ఎందుకు పొందట్లేదు, ఆ లబ్ధిని ఎలా చేరకూర్చాలా అనే ఉద్దేశంతోనే ఈ ఆవాజ్ టీవీని ప్రారంభించాము. కొన్ని చాలా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ముస్లింలు. ఈ అన్ని సమస్యలు పరిష్కరించడం కోసమే, అందరితో కలిసి పనిచేయడం కోసమే ఈ ఆవాజ్ అనే ఒక పిలుపుతో ఒక టీవీని ప్రారంభించాం. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సోదరీమణులు ప్రతి ఒక్కరూ ఈ ఆవాజ్తో మీరు కూడా చేయి కలిపి మన సమస్యలని, మన పరిష్కారాన్ని, మన దారిద్ర్యాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రారంభించాం. సో అందరికీ ఇదే మా ఆహ్వానం, మా పిలుపు. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఆయన స్థానిక నేత శ్రీనివాస్ నివాసం వద్ద అనుచరులతో కలిసి వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. పోలీసుల సమక్షంలోనే తీవ్ర హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారగా వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు అమ్మ నేను తప్పు చేయాల వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. నా మాట మరి నువ్వు వాడు ఇల్లు పూల మాత్రమే నిలమట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా నా బాధని, నా ఆవేదనని. తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చా? నీకు ఎవరు చెప్పాడు రా? చూస్తారు
వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు బతుకున్నా బట్ నాకు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి డైరెక్ట్ నేను వాడు ఎందుకు మాడాడో అమ్మ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్లో అనుమానితుల తనిఖీలను పరిశీలించిన ఆయన రైలు మార్గాల ద్వారా వచ్చే నేరస్తులను గుర్తించేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమ్మకానికి పెట్టమని విన్నాను. ఏం చేయమంటారా? మా వారు అదిలో యూనివర్సిటీలో విజిట్ చేస్తాను అంటున్నారు. దయచేసి రైలు నంబర్ 2253 గోరఖ్పూర్ జంక్షన్ में బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. यात्रीगण कृपया ध्यान है, हम आपके सुखद सफल एवं मंगलमय यात्रा की कामना करते हैं. For the kind tree, गोरखपुर जंक्शन, यशवंतपुर सुपरफास्ट एक्सप्रेस. లగేజ్ ఉంది వాడి దగ్గర. क्या नाम है राजन? నాగూర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పర్యాటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సఫారీకి వెళ్లిన పర్యాటకులకు నల్లమల్ల అడవుల్లో పెద్ద పులులు రోడ్డు దాటుతూ దర్శనమిచ్చాయి. పులులను చూసి పర్యాటకులు ఉత్సాహం వ్యక్తం చేశారు. అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య పెరగడం వన్యప్రాణి సంరక్షణ విజయానికి నిదర్శనమని అటవీ అధికారులు తెలిపారు. పులుల దర్శనంతో నల్లమల అడవులు మరింత పర్యాటక ఆకర్షణంగా మారుతున్నాయి.
आप वाटर తాగుతుందా ఎన్నుకో ఇట్ విల్ కమ్ ఆన్ ద రోడ్ ఇట్ విల్ వాక్ ఆన్ ద రోడ్ It will not go inside. It will go. Usually this is the road sir. उसका walk करने का road आता है. Road is coming. बहुत अच्छा setting होने वाला है. पीछे जाओ. नहीं नो मैम नथिंग बहुत अच्छा मूवमेंट है मैडम. मैम दिस इज योर बेस्ट मोमेंट Live it. कुछ नहीं होगा मैम इट विल नॉट कम टू अटैक मैम बिकॉज इट वी हैव 6 पीपल तो it avoids conflict sir. Now it will is marking now. Wow. Territory marking sir. It is set now. Let it sit. Let him sit. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.